ఉదయాన్నే తినే బ్రేక్ఫాస్ట్ ఎనర్జీ ఇస్తుందా లేక రోజుని నాశనం చేస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. సాధారణంగా మన పెద్దవాళ్ళందరూ కూడా మనం ఉదయం ఎలా మొదలవుతుందో రోజంతా కూడా అలాగే కొనసాగుతుంది అంటూ ఉంటారు. పెద్దవాళ్ళు అన్న విషయాన్ని కాసేపు అలా పక్కకు పెడితే లాజికల్ అండ్ సైంటిఫికల్గా కూడా 70-80% వరకు ఇది నిజమేనంట. ఎందుకంటే మన బ్రెయిన్లో ఒక కాన్సెప్ట్ ఉంది, అది ప్రైమింగ్ ఎఫెక్ట్ అని. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే మన మార్నింగ్ టైం ఎలా ఫీల్ అవుతామో మన బ్రెయిన్ అదే మూడ్లోనే కంటిన్యూ అవడానికి ట్రైన్ చేయడం అన్నమాట. కానీ మనలో చాలా మంది చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని సరిగ్గా పట్టించుకోకపోవడం. దానిలో భాగంగానే ఎక్కువ మంది చేసే మొదటి తప్పు ఖాళీ కడుపుతో టీ కాఫీ లాంటివి తాగడం. నిజం చెప్పాలంటే చాలా మందికి అలవాటు అయిపోయింది, కానీ ఎంటీ స్టమక్తో కెఫెయిన్ లాంటి పదార్థాలు తీసుకోవడం వలన ఎసిడిటీకి డైరెక్ట్గా కారణం అవుతాం. మనకు మొదట్లో కొద్ది రోజులు ఏమీ అనిపించదు, కానీ స్లోగా ఏజ్ పెరిగే కొద్దీ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి. రెండో మిస్టేక్ బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్ లాంటివి తినడం. ఇవి ఈజీ అండ్ టేస్టీ, కానీ ఇందులో మోస్ట్లీ మైదా అండ్ షుగర్స్ లాంటివి ఉంటాయి. ముందు కొద్దిసేపు ఎనర్జీ ఇస్తాయి, కానీ వెంటనే బాడీ టైర్డ్ అయిపోతుంది. మూడో తప్పు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం. ఇప్పటికీ చాలా మంది కూడా వాళ్ళకి టైం లేదని చెప్పి బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తుంటారు. దానివల్ల మెటబాలిజం స్లో అవుతుంది. దీంతో వెయిట్ తగ్గడం కాదు, ఇంకా పెరగొచ్చు. నాలుగో తప్పు ఓన్లీ కార్బ్స్ తినడం. ఇవి ఇడ్లీ, దోశ లాంటివి అయితే ఓకే, కానీ ప్రోటీన్ లేకపోతే లాంగ్ టైం ఫుల్గా అవి పనిచేయవు. సరే, ఈ తప్పులన్నీ చెప్పావు, కానీ ఇంతకీ ఏది తింటే మంచిదో చెప్పు అని అంటారు కదా, సో అక్కడికే వస్తున్నా. సో సరైన విధానం ఏంటంటే ఉదయం లేవగానే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగాలి. తర్వాత బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, లైక్ ఎగ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఓట్స్ కానీ, నట్స్ కానీ, ఇడ్లీ, పీనట్ చట్నీ లాంటివి. సింపుల్గా చెప్పాలంటే ప్రోటీన్, ఫైబర్ లాగే హెల్తీ కార్బ్స్ ఉండేలా బ్రేక్ఫాస్ట్ని తీసుకోవాలి. ఇక్కడ ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఉదయం లేవగానే తినేది మన శరీరానికి ఫ్యూయల్ లాంటిది. ఫ్యూయల్ తప్పుగా వాడితే ఇంజన్ కూడా చెడిపోతుంది, అంటే మన బాడీ కూడా వీక్ అయిపోతుంది. దానివల్ల మనం చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మన మార్నింగ్ని ఒక మంచి బ్రేక్ఫాస్ట్తో ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.